ఈ లెంట్ అనే పదం వాక్యానుసారమా, భస్మ బుధవారము అనేది వాక్యానుసారమా అంటే ఎక్కడా మనకు బైబిల్లో పేర్కొనబడలేదు. ఈ లెంట్ డేస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇది భస్మ బుధవారంతో ప్రారంభమవుతాయి, లేదా బూడిద బుధవారం లేదా యాష్ వెన్స్డే. భస్మ బుధవారము లేదా యాష్ వెన్స్డే. బూడిద అనేటువంటి దాన్ని పాత నిబంధనలో భక్తులు పశ్చాత్తాపానికి గుర్తుగా వారు గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చోవడం మనం చూస్తాం. పాత నిబంధనలో యోనా గ్రంథములో అక్కడ నీనేవే పట్టణ ప్రజలకు ప్రకటించబడ్డటువంటి యోనా గారి ప్రకటన విని ఆనాడు భయముతో ఆనాటి ప్రజలు నీనేవే పట్టణస్థులు ఘనులేమి అల్పులేమి అందరూ కూడా, రాజు కూడా సింహాసనం మీద నుంచి దిగి గోనె పట్ట కట్టుకుని బూడిద చల్లుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అని మనం చదువుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే బూడిద లేదా యాష్ గురించిన ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం. బూడిద చల్లుకోవడం, గోనెపట్ట కట్టుకోవడం వారి పశ్చాత్తాపానికి, వారు దేవుని ఎదుట తగ్గించుకోవడానికి గుర్తులుగా మనం చూస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ 10:13లో అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణములు వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి మారు మనసు పొందియుందురు. ఇక్కడ కూడా గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని పూర్వము యూదులు మరి వారు చేసిన ప్రార్థన విధానం గురించి మనం చదువుతాం. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే బూడిద గురించి పశ్చాత్తాపానికి, బూడిద అనేది పశ్చాత్తాపానికి, అలాగనే మరి దేవుని ఎదుట తగ్గించుకోవడానికి గుర్తుగా ఉంది. మత్తయి సువార్త ఇక్కడ కూడా అదే మత్తయి గారు అలాగే లూకా గారు ఇద్దరు సువార్తికులు రాసిన సందర్భం మనకు కనిపిస్తుంది. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారము ఆవు దూడ యొక్క బూడిద, ఆవు దూడ ఎర్రని పెయ్య దూడను దహించి ఆ బూడిదను ఇశ్రాయేలీలు శుద్ధి కొరకు, ఇశ్రాయేలీల ప్రక్షాళన కొరకు యాజకుడు ఉపయోగించేవాడు. పాత నిబంధనలో మనం చూస్తాం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనంలో ఈ బూడిద ప్రస్తావన అపోస్తలుడైన పౌలు గారు ఒకసారి గుర్తు చేస్తాడు. 9వ అధ్యాయము 13వ వచనం, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల. పాత నిబంధనలో ధర్మశాస్త్రములో వారు ఆచరించినటువంటి యాజకులు వారి శరీర శుద్ధి కొరకు, వారు పవిత్రులు అని చెప్పడానికి ఈ ఆవు దూడ యొక్క బూడిదను తీసుకుని నీళ్లలో కలిపి, పారుచున్న నీళ్లలో కలిపి ఈ సోపు కొంచెతో యాజకుడు కుష్ఠరోగుల మీద లేకపోతే ఇతర అనారోగ్యాలతో ఉన్నవారు ఆనాడు ప్రత్యక్షపు గుడారంలోనికి రావటానికి వీరు అర్హులు అని చెప్పడానికి దాని ద్వారా వారిని శుద్ధీకరించినట్టుగా పాత నిబంధనలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి బూడిదకు ఉన్నటువంటి నేపథ్యం. ఈ రోజున ఈ భస్మ బుధవారం అనే దానికి ఒక నేపథ్యం ఉంది. ఏమిటి అంటే RCM, CSI, లూథరన్స్ వారు పోయిన సంవత్సరము పామ్ సండే రోజున, మట్టలాదివారం రోజున ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు తీసుకుని వారు మరి హోసన్నా జయమని కేకలు వేస్తూ యేసుప్రభు వారు యెరూషలేములోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగనే వీళ్ళు కూడా మనంతా ఈ యొక్క క్రైస్తవ సంఘాలలో వారు ఈ మట్టలు పట్టుకుని, ముఖ్యంగా రోమన్ క్యాథలిక్స్ వారు, అలాగే CSI వాళ్ళు, లూథరన్స్ వారు
పోయిన సంవత్సరం ఆ మట్టల్ని దాచిపెట్టి ఆ మట్టలను కాల్చి వాటిని మళ్ళీ ఈ సంవత్సరం మరుసటి సంవత్సరం ఎలాగైతే చేశారో ఆ మట్టల్ని తీసుకుని బూడిద చేసి ఆ బూడిదను వాళ్ళు ఏం చేస్తారంటే ఒక శిలువ గుర్తులాగా వేసి భస్మ బుధవారంతో ప్రారంభిస్తారు 40 దినాల ఉపవాస ప్రార్థన. వీటిని లెంట్ అనేటువంటి దాంట్లో మనం చూస్తాం. ఈ లెంట్ అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది భస్మ బుధవారంతో ప్రారంభమవుతుంది. దాని యొక్క చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. లెంట్ అనగా పొడిగించుట లేదా చిగురించుట. భస్మ బుధవారం యొక్క నేపథ్యం చెప్పాను, అది ఎక్కడ ప్రారంభమైందో మనం చూస్తున్నాం ఇప్పుడు. లెంట్ అనగా దాని అర్థం ఏంటంటే పొడిగించుట. ఏంటండి లెంట్ అంటే? పొడిగించుట లేదా చిగురించుట అనే అర్థం కూడా ఉంది. ఆంగ్లో సాక్సన్ అనే పదము నుండి, ఇంగ్లీష్లో ఆంగ్లో సాక్సన్, ఇది ఓల్డ్ ఇంగ్లీష్ అన్నమాట. ఇది ఆ పదంలో నుంచి వచ్చినటువంటి ఏంటంటే లెంతెన్ అనేటువంటి పదంలో నుండి లెంట్ అనే పదం వచ్చింది. మీరు బాగా అర్థం చేసుకోండి. లెంతెన్ అనేటువంటి పదములో నుండి లెంట్ అనే పదం వచ్చింది. దాని అర్థం ఏంటంటే పొడిగించుట. లెంత్ అంటే ఏంటి చెప్పండి? లెంత్ అంటే ఏంటి? పొడవు. అందులో నుండి ఆ పదంలో నుండి వచ్చిందే ఈ లెంట్. ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లెంట్ దినాల యొక్క చరిత్ర, ఈ లెంట్ దినాల యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు ఇది మనం ఎలా చేస్తున్నాము, ఏంటి దీని నేపథ్యం ఏంటి, దీని పరిస్థితి ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఈ 40 రోజుల ఉపవాసం ఈ లెంట్ డేస్ యొక్క ఉపవాసము లేదా ఈ లెంట్ డేస్ ఎక్కడి నుంచి ఎలా ప్రారంభమయ్యాయి అని మనం ఆలోచన చేస్తే, క్రీస్తు శకము ప్రారంభ సంవత్సరాలలో మొదటి శతాబ్ద కాలంలో యేసు ప్రభువారు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల అనంతరం, ఒక 1st సెంచరీ తరువాత ప్రారంభపు క్రైస్తవులు యేసు ప్రభువారి యొక్క శిలువ ధ్యానాన్ని మాత్రమే ఒక్కరోజు వారు చేసేవాళ్ళు. హిస్టరీలో ప్రారంభపు క్రైస్తవులు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుని ఒక్కరోజు వాళ్ళు దుఃఖం సలిపి ఉపవాసం ఉండేవాళ్ళు ప్రారంభ దినాలలో, ప్రారంభపు క్రైస్తవులు. తరువాత వాళ్ళు ఏం చేశారంటే 3 దినాలుగా దాన్ని చేసుకోవటం జరిగింది. తర్వాత వాళ్ళు ఇక దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. క్రీస్తు శకం 325వ సంవత్సరంలో కాన్స్టాంటిన్ అనేటువంటి చక్రవర్తి క్రైస్తవ మతాన్ని రాజ్యాంగ మతంగా చేసిన తర్వాత అప్పటి వరకు క్రైస్తవులు చాలా హింసలకు గురై, చాలా వాళ్ళు బాధలు అనుభవించి, కష్టాలు అనుభవించి, ప్రశాంతత లేని ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భక్తిని చేసుకోవడానికి చాలా భయముతో చేసుకున్నటువంటి దినాలలో కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవుడు అయిన తర్వాత క్రైస్తవ్యాన్ని రాజ్యాంగ మతంగా చేసి ఒక నైసియా అనే ప్రాంతంలో నైసియా కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో క్రైస్తవ మత పెద్దలందరినీ, ఆ రోజుల్లో సంఘ పెద్దలందరినీ, ఆ కాలంలో ఉన్నటువంటి 325లో ఉన్నటువంటి చాలామంది క్రైస్తవ సంఘానికి చెందిన పెద్దలందరినీ పోగు చేసి ఆయన ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశాడు. ఆ కౌన్సిల్లో 20 సూత్రాలను వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. ఆ 20 సూత్రాలలో 5వ సూత్రమే లెంట్. ఇదిగో ఇంతకాలం మనం చాలా కష్టాలు అనుభవించాము, క్రైస్తవ్యం అంతా బిక్కుబిక్కుమంటూ బ్రతికారు, ఇప్పుడు ఇది రాజ్యాంగ మతంగా అయింది, స్వేచ్ఛగా మీరు ప్రార్థనలు చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణాన్ని ఇప్పటివరకు 2-3 సార్లు, ఒక 2-3 రోజులు మాత్రమే ప్రారంభ క్రైస్తవులు గుర్తు చేసుకున్నారు. అలా కాదు, ఒక 40 దినాలు మనం ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పి ఆయన అక్కడ వీళ్ళందరూ క్రైస్తవ సంఘ పెద్దలందరూ ప్రతిపాదన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారా? మీరు గమనిస్తున్నారా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలా వాళ్ళు 3 రోజులే కాదు, మనం ఏం చేద్దామంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, స్వార్థ పరిచర్య చేశాడు. ఆయన ప్రారంభపు సేవా ప్రారంభంలో 40 దినాలు ఉపవాసం ఉండి కూడా ఆయన ప్రార్థించాడు. కాబట్టి వీటన్నిటికీ అనుగుణంగా మనం ఏం చేద్దామంటే
మన ఆధ్యాత్మికతను పెంచుకోవడం కోసం ఒక పని చేద్దాం. ఏం చేద్దాం అని వాళ్ళు అనుకున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం దగ్గర నుండి వెనక్కి ఒక 40 days 46 days వచ్చేటట్లుగా, మధ్యలో కొన్ని ఆదివారాలు మినహాయించి ఆదివారాలు లేకుండా 40 రోజులు వచ్చేటట్లుగా చేద్దామని ఆనాడు వాళ్ళు అనుకున్నారు. అలా అనుకోవడమే తరువాయి అది అమల్లోకి రావటం జరిగింది. అలా 40 days ప్రేయర్ లేదా లెంట్ డేస్గా వాళ్ళు చెప్పడం ప్రారంభించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 రోజులు అన్నది అది పొడిగించబడింది, లెంత్ అయిపోయింది అనమాట. అది దానినే లెంట్గా చెప్పడం జరిగింది. అది ఏం చేశారు, క్రీస్తు శకము దీన్ని ప్రారంభ దినాలలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఉపవాసం ఉండి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించారు అనటానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. టెర్టూలియన్ అనేటువంటి ఒక బిషప్ కూడా దీని గురించి చెప్పడం జరిగింది. ఇరేనియన్ అనేటువంటి ఆయన, అలాగే టెర్టూలియన్ అనేటువంటి బిషప్లకు కూడా దీన్ని ఆచరణలో పెట్టారని చరిత్రలో ఉంది. కానీ అది అమల్లోకి రాలేదు. ఎప్పుడు వచ్చిందయా అంటే 325లో ఎవరైతే కాన్స్టాంటిన్ ఎవరైతే ఉన్నాడో దీన్ని ప్రతిపాదించడంతో ప్రారంభమైంది. కానీ అది వెంటనే అంత అమలు కాలేదు. క్రీస్తు శకం 601వ సంవత్సరంలో పోప్ గ్రెగోరీ, మనందరికీ తెలుసు క్యాలెండర్, గ్రెగోరియన్ క్యాలెండర్ మనం వాడేది, ఇంగ్లీష్ క్యాలెండర్ అదే కదా గ్రెగోరియన్ క్యాలెండర్. ఈయన ఏం చేశాడంటే భస్మ బుధవారంతో దీన్ని ప్రారంభించి లెంట్ కాలాన్ని క్రమపరుస్తూ ఇది ఫిబ్రవరి 10వ తేదీ నుండి మార్చి 4వ తారీఖు వరకు వచ్చేటట్లుగా వాళ్ళు నిర్ణయం చేశాడు గ్రెగోరియన్ అనేటువంటి ఆయన. చంద్రకాలమానం ప్రకారంగా ఏమవుతుంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధానం, తేదీలు మారుతాయి. ఒక్కొక్క దేశంలో, మన భారతదేశంలో ఇప్పుడు మనం ఈ టైంలో ఉన్నాం, ఇంకొక దేశంలో కాలం వేరుగా ఉండొచ్చు. కాబట్టి ఇలా తేదీలు మారుతాయి. అయినప్పటికీ కూడా ఋతువులు మారుతాయి, కాలాలు మారుతాయి. అయినా కూడా ఇది ఈ విధంగా చేయడానికి మరి వాళ్ళు ఒక 40 దినాలను లెక్కగట్టి గ్రెగోరీ అనేటువంటి ఆయన దీన్ని ముందుకు తీసుకురావటం జరిగింది. ఇది లెంట్ యొక్క నేపథ్యం, లెంట్ యొక్క నేపథ్యం. అలా కొన్ని వందల సంవత్సరాలుగా ఈ లెంట్ అనేది పాటించబడుతూ ఉంది. కానీ బైబిల్లో ఎక్కడా లెంట్ను గురించి మనకు రాసి లేదు, భస్మ బుధవారం గురించి రాసి లేదు. రాసి లేని దాన్ని మనం ఎందుకు ఆచరించాలి, రాసి లేని దాన్ని ఎందుకు మనం పాటించాలి అని అన్నప్పుడు దానికి మనం వేరే ఆన్సర్ లేదు. కానీ వాక్యంలో ఏం రాస్తుందంటే, మీరు ఏమి చేసినా, కొలసీలకు రాసిన పత్రికలు అంటాడు అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ, మీరేమి చేసినా మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. మీరు చేసేది ఏదైనా సరే. మరొక చేట ఏమంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి అంటాడు. మనకు మేలుకరంగా ఉంటే, మేలుకరంగా మార్చుకుంటే దానిలో దేవునికి మహిమ వచ్చేలా చేస్తే ప్రాబ్లం లేదు. కానీ దానికి విరుద్ధంగా ఆచార రీతిగా, లేకపోతే ఏదో దాన్ని ఒక సాంప్రదాయ పద్ధతిలో, ఒక విధానంలో చేస్తే మాత్రం ప్రయోజనం ఉండదు. మేలైనదిగా మనం మార్చుకుంటే, మేలుకరంగా మార్చుకుంటే ఈ లెంటుని మనకు ఉపయోగం. మేలుకరంగా మార్చుకుంటే, అలాగనే దేవునికి మహిమ వచ్చేటట్లుగా మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మనం చేసుకుంటే శ్రేయస్కరం. దాన్ని ఏదో మరొక రీతిగా మనం చేసినప్పుడు మాత్రం ఏమీ ప్రయోజనం ఉండదు, మనకు ప్రయోజనం ఉండదు. కనుక మీకు భస్మ బుధవారం యొక్క నేపథ్యం తెలుసుకున్నాం. అలాగనే లెంట్ యొక్క నేపథ్యం ఏంటి అనేది మీకు చెప్పడం జరిగింది. పాత నిబంధనలో 40 days యొక్క ఉపవాస ప్రార్థన గురించి రాస్తుంది. భక్తులు, పరిశుద్ధులైన వాళ్ళు 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేశారు కదా. ఉదాహరణకి మనకు మోషే సినాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినట్టుగా కనిపిస్తుంది. నిర్గమాకాండ 24వ అధ్యాయం 18 నుంచి మీరు చూసినప్పుడు, లేదా ద్వితీయోపదేశకాండం 9:9 మీరు చూసినప్పుడు, అక్కడ 40 దినాలు ఆయన పర్వతంపై ఉన్నప్పుడు దేవుడు మరి 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు, ఆ చట్టాలని, ఆ విధులను మోషే గారికి ఇచ్చినట్లుగా ఇశ్రాయేలు సమాజం ఎలా బ్రతకాలో, వాళ్ళు ఎలా దేవునితో నడవాలో ఆ
ధర్మశాస్త్రాన్ని ఆయన దేవుని దగ్గర నుంచి తీసుకుని వచ్చినట్లుగా చూస్తాం మనం. అలాగనే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు మన్నాను భుజించినట్లుగా ఆ సంఖ్యకి చాలా విలువ ఉంది. పాత నిబంధనలో 40 అనే సంఖ్య చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. 40 అనే సంఖ్య చాలా చోట్ల కనపడుతుంది. అలాగనే 40 దినాలు మరి కానాను వేగు చూడటానికి సంఖ్యాకాండం 13:25 ప్రకారము ఆనాడు మరి ఇశ్రాయేలు 12 గోత్రంలో నుంచి 12 మంది వెళ్ళి 40 రోజులు కనానును వేగు చూచిన సందర్భం కనిపిస్తుంది. అలాగే రాజులు మొదటి గ్రంథం 19:8లో ఏలియా 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 4:2 నుంచి 4వ అధ్యాయం మొదటి నుంచి, లూకా సువార్త 4వ అధ్యాయం 2 నుంచి ఏమి రాసి ఉంటుంది అక్కడ? యేసు ప్రభువారు 40 దినాలు రాత్రింబగళ్ళు అరణ్యములో ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా, సాతాను చేత శోధింపబడి ఆయన దాన్ని గెలిచినట్లుగా మనం చదువుతాం. ఇవన్నీ కూడా పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ 40 డేస్ ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి ఆ సంఖ్య మనకు కనిపిస్తుంది. 40 అనే సంఖ్య కనపడుతుంది. ఉపవాసం ఉన్న ప్రార్థన చేసిన 3 వ్యక్తులు కనపడతారు: మోషే గారు, ఏలియా గారు, యేసు ప్రభు వారు. ఓకే అండి. కాబట్టి ఇవన్నీ కూడా 40 అనే సంఖ్య కూడా మనకు కనబడుతుంది. 40 దినాలు ఉపవాస ప్రార్థన గురించి రాస్తుంది. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఉపవాసము గురించి మాట్లాడదాం. ఉపవాసం అంటే ఫాస్టింగ్. ఉపవాసం అనగా అర్థం ఏంటి? ఉపవాసం అనగా అర్థం ఏమిటి చెప్పండి. సాధారణంగా దాని అర్థం ఏంటి? ఉపవాసం అంటే ఏమీ తినకుండా త్రాగకుండా ఉండడం. ఉపవాసం అంటే ఖాళీ కడుపుతో ఉండడం కదా, అంతే కదా. అంటే అసలు దాని మీనింగ్ ఏంటంటే, ఉపవాసము అంటే అర్థం ఏంటంటే, అనగా సన్నిధికి దగ్గరగా, సన్నిధి లేదా దగ్గరగా, వాసం నివసించుట, దేవునికి దగ్గరగా నివసించటం. ఉపవాసం అంటే ఒక భక్తుడు, ఒక విశ్వాసి, ఒక భక్తుడు దేవునిని సమీపించి అన్నపానీయాలు మానేసి దేవునికి సమీపంగా ఉండుటయే ఉపవాసం. సింపుల్గా, ప్రైజ్ ది లార్డ్. సింపుల్గా ఏంటంటే, ఒక భక్తుడు లేదా ఒక విశ్వాసి ఆహార పానీయాలు మానేసి దేవునికి సమీపం అవ్వటం ఉపవాసం. ఈ ఉపవాసం అనేది ఈ మతం ఆ మతం అనేది అన్ని మతాల్లో ఉంది. ఉపవాసం చేయడం అనేది అన్ని మతాల్లో ఉన్నది. ఉపవాసం ఉండడం అనేది ఆరోగ్యానికి మంచిదే. కాకపోతే ఎక్కువ కాలం ఉపవాసం ఉండడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఒక వ్యక్తి ఒక 3 రోజులు 4 రోజులు చేయగలిగినన్ని రోజులు చేయవచ్చేమో కానీ ఆ తదుపరి చేయలేరు. కనుక ఉపవాసం అనేటువంటిది ఏదైతే ఉందో చాలా శ్రేష్టమైనది, ఆరోగ్యకరమైనది కూడా. అటు ఆత్మకి ఇటు శరీరానికి కూడా మంచిదే. మంచిదా కాదా చెప్పండి? ఉపవాసం అనేది మంచిదా కాదా? మంచిదే. కడుపు నిండా తిని ఉండేదానికి, కడుపు కాల్చుకుని ఉండేదానికి ఉపవాసం ఉండటం ద్వారా కలిగే లాభాలు ఏంటి డాక్టర్లు చెప్తారు. కొంత మనం కడుపు మార్చుకుని ఉండటం వల్ల మన యొక్క లోపట ఉన్నటువంటి ఆర్గాన్స్, కిడ్నీలు కానీ, ఊపిరితిత్తులు కానీ, గుండె కానీ, ఇవన్నీ కాస్త రిలాక్స్ అవుతాయి. వాటి పనిని మనం కొంత తగ్గించాం, వాటి మీద ఒత్తిడి తగ్గించాం. అది డాక్టర్లు చెప్పేది. కానీ అసలు ఉపవాసంలో ఒక భక్తుడు, ఒక విశ్వాసి ఉపవాసం చేయడంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, దేవునితో ఏమవుతున్నాం? దగ్గర అవుతున్నాం, అనుసంధానించబడుతున్నాం, ఆయన సన్నిధికి సమీపిస్తున్నాం, మనం ఆయన మహిమకు దగ్గరగా వెళ్తున్నాం మనం. కాబట్టి దాంట్లో మేలే ఉంది కానీ కీడు లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి క్రొత్త నిబంధనల ఉపవాసమును గురించి ఏమైనా చెప్పబడిందంటే, యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు. ఆర్సెమ్ వాళ్ళు, కేథలిక్ వాళ్ళు ఏం చేస్తారు? బూడిద పూసుకుని ఉపవాసం చేస్తున్నారు. పాత నిబంధనలో ఉపవాసం ఏంటి? బూడిద పోసుకుని గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండడం. క్రొత్త నిబంధనలో యేసుప్రభు వారు చెప్పిన ఉపవాసాన్ని గురించి మీరు చూస్తే చక్కగా అసలు అది మారింది. అంతే, అది సింపుల్గా మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం తీసారా? చదవండి అమ్మా. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె, 16వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఇక్కడ దుఃఖపడేది కాదట. ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖపడద్దు.
దుఃఖముఖులై అంటే ఏడుపు ముఖం పెట్టుకుని ఉండొద్దు. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకున్నారు. ఎవరు? ఆనాటి యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవాలని. ఇక్కడ పాయింట్ చూసారా? రహస్యమందు కనబడవాలని, తండ్రికి కనబడాలని, దేవునికి కనబడాలని చెయ్యండి. అప్పుడు నీవు చేయాల్సింది ఏంటి? ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకునుము. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన. బూడిద కాదు, ఏడు ముఖం కాదు, మనుషులకు కనబడాలని కాదు, పరమందున్న తండ్రికే కనబడాలని చెయ్యండి. రహస్యమందు చూచుచున్న ఆ దేవునికే కనబడాలని చెయ్యండి. కానీ ఈనాడు మనోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎట్లా చేస్తారు? మేమండి లెంట్ దినాలు కదండి ఉపవాసం ఉన్నాము, మేమండి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నామండి. అది ఈజీగా తెలిసిపోతుంది. నువ్వు ఉన్నావో లేదో ఒకళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, దానిని వ్యక్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఉంటే నీకు మంచిది, ఉంటే నీకు ఆశీర్వాదము, ఉంటే నీకు దీవెన, ఉంటే నీ ఆత్మ క్షేమాభివృద్ధి చెందుతుంది. కానీ దాన్ని మాత్రం పరిసయ్యులు, శాస్త్రులాగా మనం చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి మనకి. క్రొత్త నిబంధనలో ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి వ్యక్తులు అపోస్తుల కార్యములు 14:23, 27:9 ఇట్లా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆనాడు న్యూ టెస్టిమెంట్లో కూడా ఉపవాస ప్రార్థనలు చేసిన వాళ్ళు కనబడతారు. కాబట్టి బైబిల్లో భక్తులు వివిధ రకాలుగా ఉపవాసాలు చేశారండి. వివిధ రకాలుగా మనకు క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ ఉపవాసాలు చేసినట్టుగా కనబడుతుంది వివిధ రకాలుగా. ఉదాహరణకి మనకు ఎస్తేరు గ్రంథం 4:16లో ఎస్తేరు తన జనము నాశనము చేయబడాలి అనేటువంటి చట్టము చేయబడ్డ సమయంలో ఎస్తేరు గ్రంథములో ఉపవాస దినాన్ని చాటించి ఉపవాస ప్రార్థన చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. చదవండి, మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు సమయం లేదు కనుక మీకు ఆ రెఫరెన్స్లు ఇస్తున్నాను, మీరు చదువుకోండి తర్వాత. ఆ దినమందు వారు చేసిన ఉపవాసానికి ప్రార్థన ఫలితంగా శాసనం మార్చబడింది. ఆనాటి యూదులు రక్షించబడ్డట్లుగా మనం ఎస్తేరు గ్రంథం ద్వారా తెలుసుకుంటాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 9వ వచనంలో క్రొత్త నిబంధనలో సౌలు అనబడిన పౌలుగా మార్చబడటానికి ముందు ఆయన ప్రభు దర్శనాన్ని చూచి ఆయన కళ్ళు పోగొట్టుకున్నప్పుడు 3 దినాలు ఉపవాసం ఉండి తన యొక్క మనస్సు మార్చుకోవడానికి, తన హృదయ పరివర్తన చెందడానికి ఆయన ప్రార్థన చేసినట్లుగా 9:9లో కనిపిస్తుంది. అక్కడ అంటాడు, ప్రభువు అననీయాకు ప్రత్యక్షమై, అననీయా, ఇదిగో నీవు తార్సువాడైన సౌలు దగ్గరికి వెళ్ళు. అతడు ఎక్కడున్నాడు? తార్సువాడైన సౌలు ఎక్కడున్నాడు? తిన్ననిది అనబడిన వీధిలో, దమస్కులో తిన్ననిది అనబడిన వీధిలో ఉన్నాడు. అక్కడికి నువ్వు వెళ్ళు. సిమోన్ అనే ఆయన ఇంట్లో ఉన్నాడు. అక్కడ సిమోనేనా ఆయన పేరు? ఆ యోధా అనేటువంటి ఆయన ఇంట్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళు అన్నప్పుడు ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. అక్కడ కింద రాసిన 9:9 అతడు 3 దినములు అన్నపానములేమి పుచ్చుకొనక ఉన్నాడు. సౌలు తన జీవితాన్ని మార్చుకోవడానికి, తన పాప భూయిష్టమైన బ్రతుకును మార్చుకోవడానికి ఆ 3 దినాలే ఆయనకి చాలా కీలకమైనటువంటి దినాలుగా ఉన్నాయి. ఈ రోజున మన రక్షణ, మన యొక్క మారు మనసు కొరకు, మన యొక్క ఆత్మ మరి పరివర్తన చెందటానికి కూడా 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయవచ్చు. నేను రక్షించబడటానికి తొలినాళ్లలో నేను ప్రభు చెంతకు వచ్చినప్పుడు ప్రారంభ దినాలలో 3 దినాలు నేను ఉపవాసం ఉండి ప్రార్థించాను. 3 దినాలు అన్నపానములేమి పుచ్చుకొనకుండా 3 days నేను ప్రార్థనలో 3 దినాలు ఉన్నా. నేను ప్రభు చెంత నేను 3 దినాలు ఏకాంతంగా దైవజనులతో కలిసి ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి, ఒక కొండ మీదకి ఆ ప్రాంతానికి వెళ్ళి, కొండ మీద మా గ్రామంలో కొండ ఉంటే ఆ కొండ మీదకి వెళ్ళి 3 దినాలు ఎవరితో సంబంధం లేకుండా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఎంతో నాకు మేలుకరంగా మారింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అది మేలుకరంగానే ఉంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి వివిధ రకాలైనటువంటి ఉపవాసము భక్తులు చేశారు. నీనెవె పట్టణస్థులు చేశారు, మోషే గారు చేశాడు, ఏలియా గారు చేశాడు. ఇలా వీళ్ళందరూ ఉపవాసం శ్రేష్టమైనది, మన ఆత్మీయ క్షేమాభివృద్ధికరమైనది. ఎన్నో కష్టాలు ఇబ్బందులు వస్తుంటాయండి మన జీవితాల్లో. మనం కడుపు నిండా తిని దేవుడా నాకు సహాయం చేయంటే కాదు, కొన్నిసార్లు ఆ ఉపవాస ప్రార్థన నీ భర్త మార్పు కోసం, నీ భార్య మార్పు కోసం, నీ పిల్ల క్షేమం కొరకు, వాళ్ళ జీవిత స్థితిగతుల కొరకు నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఆశీర్వాదం. అది నీకు ఎంతో మేలు. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు కనికరిస్తాడు. కనికరం, దేవుని కనికరం పొందుతాం. మీరు గమనించండి, రాజులు, అధికారులు, ప్రధానులు కొన్ని చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలకు వ్యతిరేకంగా కొంతమంది ప్రజలు ఆ ఆఫీసుల ముందుకు వెళ్ళి ధర్నాలు చేస్తూ, నిరాహార దీక్షలు చేస్తూ, ఏమీ త్రాగకుండా ఏదో ఒక పని కోసం, అధికారులు దిగిరావడం కోసం, ప్రధానులు దిగిరావడం కోసం, వాళ్ళు మనుషుల పక్షాన ఏదైనా మంచి పని చేయడం కోసం వాళ్ళు తమ నిర్ణయాలు మార్చుకోవడానికి ఆహారం మానేసి దీక్షలు చేస్తున్నప్పుడు అధికారులు దిగి వస్తున్నారు. పరలోకమందున్న మన తండ్రి దిగి వచ్చి మనం చేస్తున్న ఉపవాసానికి ఆయన కనికరం చూపడా? చూపిస్తాడు. యోవేలు గ్రంథంలో మనం చూసినప్పుడు యోవేలు గ్రంథము మీరు చదివినట్లయితే దేవుని వాక్యంలో యోవేలు గ్రంథము, పరిశుద్ధ లేఖనాల్లో నుంచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా, చూడండి ఇక్కడ, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల దేవుడు. ఆయన ఎలాంటి వాడట? కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గడుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ఇప్పుడైనను యోవేలు కాలంలో ఉన్నటువంటి ప్రజలను యోవేలు ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడైనా సరే దేవుడు ఎలాంటి వాడంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు ఎలాంటి వాడంటే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యాలు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగినటువంటి వాడు గనుక మీ మీదికి వస్తున్న కీడును ఆపగల సమర్థుడైన ఒక్కడే. అలా మీరు చేయడానికి ఇప్పుడైనా కూడా మీరు తిరగండి, ఆయన తట్టు తిరగండి, ఆయన దగ్గరికి రండి, ఆయన వైపు తిరగండి. మీరు ఉపవాసం ఉండి మీ హృదయాలను చింపుకోండి. బట్టలు కాదు, గోనె పట్ట కట్టుకోవడం కాదు, బూడిద పోసుకోవడం కాదు. మీరు పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ఆయన వేడుకోనండి, మీ మీదికి రాబోతున్న కీడును తప్పించమని. ఆశ్చర్యమండి. మన దేవుడు ఎలాంటి వాడంట? ఎలాంటి వాడు? ప్రేమ గలవాడు, ఆయన అత్యంత కృపగలిగిన వాడు, కరుణా వాత్సల్యములు కలిగిన వాడు. తన బిడ్డలైన వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఆయన కరుణించేవాడు. ఆయన, నీవు ఉపవాస ప్రార్థన చేయడానికి ఒక పర్పస్ ఉండాలి, ఒక కారణం ఉండాలి. నీ సమస్య కొరకు, నీ ఇబ్బంది కొరకు ప్రార్థించు. ఉపవాసం ఉండి మేలే, అది శరీరానికి మేలే, ఆత్మకు మేలే. ఉపవాసం ఉండి ఆయన ఎలాంటి వాడంటే, మన ప్రేమగల్ల ప్రభు ఎలాంటి వాడంటే, కృత నిబంధనలో మనం చదువుతాం, 3 దినాలప్పటికీ ప్రజలందరూ ఆయన మాటలు వింటూ వింటూ మైమర్చిపోయారు. శిష్యులు అన్నారు, అయ్యా నేటికి వారు 3 దినములు అయిపోయింది, మరి ఈ అరణ్యంలో అలసిపోయి సొమ్మసిల్లి పడిపోతారేమో, మేము వెళ్ళి భోజనం సిద్ధపరుస్తాం అంటే, మరి ఇంతమంది, ఇన్ని వేల మంది ఉన్నారు, వీళ్ళ భోజనం పెట్టడం ఎట్లా అన్నప్పుడు వారు మార్గంలో సొమ్మసిల్లిపోకుండా ఆ కరుణ కలిగినటువంటి యేసుప్రభు వారు ఏం చేశాడండి? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందికి పంచిపెట్టి ఆహారాన్ని ఇచ్చి వారిని బలపరిచాడు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం ఉపవాసం ఉండుట అనేది దేవుని యొక్క కరుణ కోసమే, దేవుని కనుకరం కోసమే. నీకున్న సమస్యలు, నీ రక్షణ, నీకున్న సమస్యలు తొలగిపోవడం కొరకు, దేవుని కరుణ నీ కుటుంబం మీదకి రావటం కొరకు నువ్వు చేస్తే ఎంతో మేలు. కానీ దాన్ని ఏదో ఆచార రీతిగా
కొన్ని మతాలు వాళ్ళు కూడా 40 దినాలు చేసి మళ్ళీ మామూలు అయిపోతారు. అలా మనం ఉండొద్దు. చేస్తే నీకు మేలుకరంగా దాన్ని మార్చుకో. ఆశీర్వాదం వచ్చేటట్లుగా, దేవుని కనికరం నీ మీదకి వచ్చేటట్లుగా దాన్ని చెయ్యి. అది నీకెంతో ఆశీర్వాదం. లేని పక్షంలో దానివల్ల నీకు ఏ ప్రయోజనం ఉండదు. సరే అయ్యగారు, ఉపవాసం చేద్దామని మేము అనుకుంటున్నాము, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కొంతమందికి ఉంటుంది. మరి నేను ఉద్యోగం చేసేటోడిని, నాకు పగలు అసలు కుదరకపోతే పని చేయండి, నైటే చెయ్యి, ఏం పర్వాలేదు, రాత్రి వేళ పెట్టుకోండి. ఒకవేళ నీవు డ్యూటీకి పోయి ఉద్యోగం చేసుకుని వ్యాపారం చేసుకుని పగలంతా నీకు కుదరలేదు, సాయంత్రం చేయాలనుకుంటున్నావు, నైట్ చేయాలనుకుంటున్నావు, చేయండి, నైట్ చేయండి. నైట్ చేస్తే మంచిది కదా. ఇంకా దానియేలు గ్రంథంలో దానియేలు చేసిన ఉపవాసాన్ని గురించి 21 రోజు చేశాడు ఆయన. దాన్ని అసంపూర్ణంగా పార్షియల్ ఫాస్టింగ్ అంటారు దాన్ని. ఆయన చేశాడు. మీరు దానియేలు గ్రంథంలో మీరు చూసినప్పుడు 10వ అధ్యాయము 2-3 వచనాల్లో దానియేలు గారు ఉపవాసం చేసినట్లుగా కనబడుతుంది. అది ఆ దినాలలో ఆయన చేసిన 21 రోజుల్లో ఆయన యుద్ధకి ద్రాక్షారసం రాలేదు, మాంసము తినలేదు, స్నానాభిషేకాలు కూడా ఆయన సంతోషంగా భోజనం చేయలేకపోతే అంటాడు అక్కడ మీరు చదివితే ఆ దినాలలో. అంటే ఆయన ఏంటి, సాటిస్ఫాక్షన్గా భోజనం చేయలేదు, పార్షియల్గా ఏదో బ్రతకటం కొరకు చేసినట్టుగా మనం చూస్తాం. అక్కడ 21 రోజు చేశాడు ఆయన. దేవుడు ఆయన తన దర్శనమునిచ్చి మాట్లాడాడు. అలా నీ జీవితంలో కూడా, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి ఒక పార్షియల్గా చేయొచ్చు. ఏది ఏమైనా నువ్వు చేసుకుంటే నీకు మేలు. కొంతమంది ప్రాక్టికల్ ఫాస్టింగ్ అంటే ఇది కంప్లీట్గా ఉపవాసం ఉండడం, ఏమీ తినకుండా ఉండడం, యేసుక్రీస్తు వారే చేశారు. అది మళ్ళీ మనకు సాధ్యం కాదు. ఒకవేళ అలాంటి ప్రయోగాలు చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాణాలు పోతాయి. ఓకే, ఎందుకంటే కొందరికి షుగర్లు ఉంటాయి, బీపీలు ఉంటాయి, రకరకాలైనటువంటి హార్ట్ సమస్యలు ఉంటాయి. నేను సేవకు వచ్చినటువంటి ప్రారంభ దినాల్లో ట్రై చేశాను 40 డేస్ చేద్దామని. 20 రోజుల తరువాత నా శరీర స్థితి క్షీణించిపోయింది. కేవలం వాటరే తాగి నేను ఉన్నాను చాలా రోజు. 20 డేస్ పైబడి ఉన్నాను. 30th డేస్కి వచ్చేసరికి నేను నీళ్లు త్రాగడం వల్ల వాటర్ మోషన్స్ పట్టుకున్నాను. చాలా అనారోగ్యం పాలైపోయాను, బలహీనమైపోయాను, ఏ మాత్రం శక్తి లేదు. కాబట్టి ఆ రోజుల్లో నేను బాగా బలంగా ఉన్నాం కాబట్టి మాకు పెద్ద అన్ని రోజులు చేస్తే నాకేమీ అనిపించలేదు. కానీ 30 డేస్కి వచ్చేసరికి పూర్తిగా శక్తిని కోల్పోయాను. నేను నీరసెళ్ళిపోయాను, మోషన్స్ పట్టుకున్నాను. నీళ్లు త్రాగి నీళ్లు నోరు తడుపుకుంటూ ఉంటే వాటర్ మోషన్స్ అయిపోయింది. అప్పుడు ఆ రోజుల్లో ఒక సహోదరుడు శ్రీనివాసరెడ్డి గారని ఒక ఆయన ఉండేవాడు. అప్పుడు మేము రోటరీ నగర్లో ఉండేవాళ్ళం. ఆయన నాకు పరిచయం. ఆయన వచ్చేసి మమ్మల్ని చూసి, పాస్టర్ గారు ఏంటి ఇలాగైపోయారు ఏమిటి అని అంటే, మమ్మల్ని చూసి ఆయన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయన ట్రీట్మెంట్ ఇచ్చి, భలే వాళ్ళండి మీరు, ఇలా ఎవరు సహాయం లేకుండా మీరు ఎలా ఉంటారు మీరు అని చెప్పి ఆయన, నిజమే ఆ రోజులు ఎవరు మాకు సహాయం చేయలేదు, ఎవరు లేరు, మేమిద్దరమే భార్యాభర్తలం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో. అప్పుడు ఆయన ట్రీట్మెంట్ ఇప్పించి ఆయన మమ్మల్ని ఆ సెలైన్లు అవన్నీ ఇచ్చి చాలా మళ్ళీ బలం పుంజుకోవడానికి మాకు చాలా టైం పట్టింది. 40 డేస్ ప్రయోగాలు చేయబాకండి. ఎందుకంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశారు, ఏలియా గారు చేశారు, మోషే గారు చేశారు. కానీ అది దైవ చిత్తమైతే చేయొచ్చు, దేవుడు ఆ శక్తినిస్తే చేయవచ్చు. కానీ ప్రయోగాలు చేయకూడదు మా సేవలో. కానీ నేను అన్ని దినాలు చేసిన దాని ఎఫెక్ట్ మాత్రం నేను పొందుకున్నాను. దేవుడు ఆ కృపను మాత్రం నాకు ఇచ్చాడు, దేవుడు ఆ శక్తిని మాత్రం నాకు ఇచ్చాడు. ఆ తదుపరి ఎంతో దేవుని కృపను నేను చూశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాతి కాలంలో మేము అనేక సార్లు పార్షియల్గా చేస్తూ వచ్చాము. చాలా కాలం, మీరు నమ్ముతారో లేదో కానీ ఒక 6 months మా జీవితంలో సేవ ప్రారంభ దినాల్లో ఒక 6 months భోజనం చేస్తే కంప్లీట్గా 6 months పార్షియల్గా ఉండాల్సి వచ్చేది మేము. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు అట్లుండేవి మాకు, అలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉండేవి మాకు. ఒక గ్లాసుడు బియ్యం మేము గంజి కాసుకుని ఆ గంజి త్రాగుతూ ఉండేవాళ్ళం. ఒక రోజంతా
ఆ గంజి నీళ్ళే త్రాగేవాళ్ళం. తదుపరి ఆ ఉన్న రైస్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఒక పూటతో భోజనం చేసి మళ్ళీ ఒక రోజు అంతా తినకుండా ఉండేవాళ్ళం. ఒక రోజు ఇడిసి రోజు అట్లా కనీసం ఒక 6 నెలల పాటు అట్లా చేసిన సందర్భాలు చాలా కాలము మేము చేశాం. కానీ ఎప్పుడు కూడా దేవుని కృప ఏమిటో మాకు తెలియదు, కానీ చాలా చక్కటి ఆరోగ్యాన్ని నేను పొందుకున్నాను. ఎప్పుడు ఏ రకమైన జబ్బులు మా మీద దాడి చేయలేదు, కానీ ఆ దినాలలో శక్తివంతులం అయ్యాం. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ప్రయోగాలు చేయబాకండి, దయచేసి ప్రయోగాలు చేయబాకండి. పార్షియల్గా చేసుకోండి ఆరోగ్యవంతంగా. లేదు మీరు చేయగలం అంటే ఒక 3 దినాలు అట్లా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎలా చేసుకోవచ్చో మీరు దాన్ని చేసుకోండి తప్ప మీ ఆరోగ్యాలను డిస్టర్బ్ చేసుకునే విధంగా మాత్రం చేయొద్దు. ఇప్పుడున్న కాలము, ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న ఆరోగ్య రీత్యా మీరు ఆలోచన చేసుకోండి. ఓకే అండి. ఇట్లా దైవ గ్రంథంలో మనం చూస్తున్న భక్తులు చేసినటువంటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు. ఏది ఏమైనా దేవుడు నీవు చేస్తున్న ప్రార్థనకు స్పందిస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మేలుకరంగా దాన్ని మారుస్తాడు. ఇప్పుడు ఈ 40 డేస్ ఉపవాస దినాలను నువ్వు ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఒకటి, నెంబర్ 1, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రార్థించుకోవడానికి నీకు అనుకూలం. నాకంటే అసలు కుదరట్లేదండి, తీరుబాటు లేదండి సంవత్సరం అంతా, కనీసం ఈ 40 దినాలైనా నేను వాడుకుంటా అని అనుకుంటే నువ్వు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఈ 40 దినాలలో ఒక అనుకూలంగా సమయాన్ని ఉపయోగించుకుని నువ్వు ప్రార్థన చేసుకుని నీకు ఎంతో మేలు. ప్రైజ్ ది లార్డ్. రెండవది, ఈ 40 డేస్ యొక్క ఉపవాస ప్రార్థన నీ విశ్వాసము బలంగా ఎదగడానికి ఉపయోగించుకోవచ్చు. నీ ప్రభువా, విశ్వాసంలో బలహీనుడిని అయిపోయానయ్యా, నేను చాలా శక్తిహీనుడిని అయిపోయాను ఆత్మలో, నన్ను శక్తివంతుడిగా చేయండి ప్రభువా, నా ఆత్మీయ జీవితాన్ని ఇంకాస్త బలంగా తయారు చేయండి ప్రభువా అని ఈ ప్రార్థనలలో నీ విశ్వాస వృద్ధి కోసం దీన్ని వాడుకోవచ్చు. మూడవది, వాక్యం వినటానికి ప్రతిదినము దేవుని మందిరానికి వచ్చి దైవజనులు ఇచ్చే సందేశాలు వింటూ, వాక్యాన్ని వింటూ ప్రార్థన చేసుకుంటే నీకెంతో మేలు. అలాగనే ఇంకా మార్పు చెందటానికి కొంతమంది కొన్ని దురలవాట్లు ఉంటాయి, కొన్ని అలవాట్లు పోవు. ఆ అలవాట్లను, దుర్వ్యసనాలను ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ ద్వారా, ఈ 40 దినాల ద్వారా వాటిని పోగొట్టుకోవచ్చు. ఇది మంచి అనుకూలమైన సమయంగా మీరు వాడుకుంటే ఇంతకంటే ఇక మళ్ళీ దేవుడు నీకు ఇవ్వడు. ఎందుకంటే మనోళ్ళు ఏం చేస్తారంటే, దేవుడిచ్చిన 365 రోజుల సమయాన్ని ఇష్టం వచ్చినట్లుగా అడ్డగోలుగా వేస్ట్ చేసుకుంటారు. కనీసం ఈ 40 డేస్నైనా ఈ విధంగా వాడుకోవచ్చు మనం, ఆచార రీతిగా కాకుండా మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు. నేను మొదటే చెప్పాను, నేను మేలైన దానిని చేపట్టండి, పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి, దేవుని మహిమ కొరకు చేయండి, మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు చేయండి అని మీకు ముందే మాట్లాడాను నేను. నాలుగవది, ఉజ్జీవము కోసం, మన వ్యక్తిగత తీర్మానం కొరకు, మన భక్తి జీవితపు పెంపొందింపడం కొరకు, మనం ఎంత చల్లారిపోయిన స్థితిని మనం ఉజ్జీవింపబడడం కోసం మన సంఘాన్ని, సంఘంలో ఉన్న విశ్వాసులను, మన సంఘము ఉజ్జీవింపబడటానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ 40 డేస్ ప్రేయర్స్. ఓకే అండి. ఆచార రీతిగా కాదు, మళ్ళీ చెప్తాను, సాంప్రదాయంగా కాదు. ఈ 40 డేస్ ఉపవాస ప్రార్థనలు, ఒకటి మనం ప్రార్థనలో ఎదగడానికి అనుకూల సమయం ఇది. 2, మన విశ్వాసంలో ఎదగడానికి ఇది ఒక అనుకూలంగా వాడుకోవచ్చు. 3వది, వాక్యం వినటానికి, మనము ఇంకేదైనా దుర్వ్యసనాలు మార్చుకోవడానికి. కొంతమంది మారరు, పశ్చాత్తాపడి సరిదిద్దుకోవడానికి, దిద్దుబాటు చేసుకోవడానికి ఇది ఒక అనుకూలమైన సమయంగా ఈ 40 డేస్ వాడుకోవచ్చు. ఉజ్జీవం రావడానికి సంఘంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. కొందరు రక్షణ కొరకు, మేము రక్షించబడాలి అనుకుంటారు, అలా మనం వాడుకోవచ్చు. ఆత్మీయంగా ఇంకా బలపరచబడటం కోసం సందేశాలు వింటూ, 5 సంగతులు మీకు చెప్పాను, ఈ విధంగా మనం వాడుకుంటే చాలా మంచిదండి. అయితే ఈ 40 దినాలలో చాలా కొన్ని సంఘాలు వారు చేసినట్లుగా తెల్లటి వస్త్రాలు ధరించుకుని, పాదాలకు చెప్పులు వేసుకోకుండా, ఏమండి, ఒక డ్రెస్ కోడ్ వేసుకుని, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది
కొన్ని చర్చిల వాళ్ళు డ్రెస్ కోడ్ ఉపయోగిస్తారండి. వైలెట్ కలర్ డ్రెస్ వేసుకుంటారు, చెప్పులు వాడరు, ఇంకేంటి ఇంకేదో చేస్తారు, తెల్లటి బట్టలు వేసుకుంటారు, వైలెట్ కలర్ బట్టలు వేసుకుంటారు. మరి హైందవ సోదరులు గనక 40 దినాలు చెప్పులు లేకుండా వీళ్ళు ఉంటారు కదా, అయ్యప్ప మాలధారణ వేసుకునేవాళ్ళు, అలా చేసినట్లు క్రైస్తవ లోకంలో కూడా ఇలాంటి కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టబడ్డాయి ఈ మధ్యకాలంలో. కాబట్టి అలాంటి వాటిని ఇక్కడ మనం చేయట్లేదు. కనుక గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ అవసరం లేదు. తెల్లని వస్త్రాలే ధరించుకుంటే, వైలెట్ వస్త్రాలే ధరించుకుంటే, మాలధరణ చేసుకుంటే, చెప్పులు ధరించకుండా నడిస్తే ఉట్టి పాదాలు, ఇవన్నీ కరెక్ట్ కాదు, వాక్యానుసారం కాదు. ఉన్నారా? ఇక్కడే ఉన్నారా మీరంతా? ఓకేనా? ఇలాంటి దినాలలో కొంతమంది ఆల్కహాలు త్రాగరు, మాంసం తినరు. ఈ 40 డేస్లో క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి చాలా ఆచారాలు ఉన్నాయండి. ఏంటో తెలుసా? కరెక్ట్గా ఈ టైంలో ఏం చేయరు? పెళ్ళిళ్ళు చేయరు, శుభకార్యాలు చెయ్యరు, ఇంకేం చేయరు, ఇళ్ళు ప్రారంభించరు, గృహప్రవేశాలు చెయ్యరు. ఏది ఏమైనా లెంట్ దినాల్లో మా అమ్మాయికి పెళ్లి చేయమండి, మా అబ్బాయికి పెళ్లి చేయమండి, గృహప్రవేశం ఇవన్నీ అయిపోయిన తర్వాత మంచి ముహూర్తం ఎప్పుడు? ఈస్టర్ తర్వాత. ఎక్కడైనా ఉందా? ఏంటండి ఇవన్నీ? ఏమిటి ఆచారాలు? ఏమిటి ఇవన్నీ కూడాను? ఇవన్నీ తప్పుడు ఆచారాలు, ఇవన్నీ పద్ధతి లేని, వాక్యానికి విరుద్ధమైనటువంటిది. ఇంకా కొంతమంది ఏం చేస్తారు? ఈ దినాల్లో మంచం మీద పడుకోరు, ఇంటి ముందు కళ్ళేపులు చల్లరట, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ క్రైస్తవులకు హిందువులకు ఉన్నటువంటి పెద్ద వ్యత్యాసం ఏమీ కాదు. ఇవన్నీ చేయడం అనేది పూర్తిగా నీవు అలా చేస్తే కనుక అది. కానీ నేను చెప్పిన దైవ గ్రంథంలో చెప్పబడ్డ ఉపవాసం ఏంటండి? యేసుప్రభువు వారు చెప్పిన ఉపవాసం ఏంటి? మీరు ముఖాలు మార్చుకోబాకండి, తలంటుకొని మీ ముఖాలు కడుక్కొని రహస్యంగా చేయండి, దేవుని వాక్యానుసారంగా చేయండి. అది ఆశీర్వాదము, అది మేలుకరం. కానీ ఇవన్నీ ఏంటి? కొన్ని చర్చిల వారు అనుసరించే పద్ధతులు ఇవన్నీ. క్రైస్తవ లోకంలో ఇవన్నీ ఉన్నాయండి, ఇవన్నీ ఉన్నాయి. కానీ నువ్వు అలా చేయాల్సిన అవసరం లేదు. మా సంఘ బిడ్డలు ఇలా చేయటానికి నేనైతే యాక్సెప్ట్ చేయను. కానీ ఉపవాస ఈ దినాలను ఎలా యూజ్ చేసుకోవాలో నేను మీకు చెప్పాను. ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మీయ మేలుల కొరకు, విశ్వాస ఎదుగుదల కొరకు, కొన్ని మార్చుకునే పద్ధతుల కోసం మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. సెంటిమెంటల్గా వీటిని ఏదైనా తీసుకుంటే మీకే ప్రమాదం, అది అంగీకరించబడదు. ఆనాడు అపోస్తుల కాలంలో లేదా యేసుప్రభువు వారి కాలంలో శాస్త్రులు పరిసయ్యులను యేసుప్రభువు వారు వేషధారులారని గద్దించాడు. అదే వేషధారణ. ఇట్లాంటివన్నీ వేషధారణ కిందే వస్తాయి, మరొకటి కాదు. కాబట్టి ఇలాంటి వాటికి మీరు ప్రాధాన్యత ఇవ్వద్దు, దయచేసి ఇలాంటి వాటిని ఇవ్వవద్దు. ప్రతిరోజు సాయంత్రం వేళ 7 గంటలకు మనము ఆరాధన ఇక్కడ ప్రారంభమవుతుంది. ప్రార్థనలో కొనసాగుదాం, వాక్య ధ్యానాన్ని చేద్దాం. ఏమి సరిదిద్దుకోవాలో దైవ వాక్యానుసారంగా దాన్ని మాత్రమే మనం చేద్దాం. వాక్యానుసారంగా మన బ్రతుకుల్లో ఇంకేం సరి చేసుకోవాలి అనేది మనం ఆలోచన చేద్దాం. పోయిన సంవత్సరం ఎట్లా చేసాం మనం? పోయిన సంవత్సరంలో చాలా విషయాలు దైవ వాక్యంలో నుంచి మీకు నేర్పించడం జరిగింది. ఖచ్చితంగా అదే జరుగుతుంది మళ్ళీ ఈ సంవత్సరం కూడా. పోయిన సంవత్సరం చాలా అంశాలు చెప్పాను నేను. అవన్నీ కూడా చాలా ఆత్మీయ క్షేమాన్ని కలిగించాయి. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా మీకు క్రమంగా సిలువకు సంబంధించిన సత్యాలు మనం నేర్చుకుందాం. వాక్యానికి సంబంధించిన కొన్ని పుస్తకాలను దైవ గ్రంథంలో నుంచి కొన్ని తీసుకుని వాటిని ధ్యానం చేద్దాం. అవి మన ఆత్మకు క్షేమాభివృద్ధిని కలిగించే విధంగా వాటిని మనం ఉపయోగించుకుందాం. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది మొదలుకొని ప్రతిదినము సాయంత్రం 40 డేస్లో మన మేలు కొరకు వీటిని చేద్దాం. మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించుకుందాం. ఎలా ఉపయోగించుకోవచ్చో కూడా చెప్పాను మీకు. భస్మ బుధవారం అంటే చెప్పాను, ఎక్కడ ప్రారంభమైంది, లెంట్ ఎలా ప్రారంభమైంది, దాని యొక్క నేపథ్యం ఏంటి, ఇవన్నీ వివరణ మీకు ఇచ్చాను. 40 దినాల ఉపవాస ప్రాధాన్యత గురించి చెప్పాను. ఉపవాసం యొక్క ప్రాధాన్యతను గురించి మనం చదువుకున్నాం. ఉపవాసం అంటే ఏమిటో చదువుకున్నాం. ఉపవాసము చేయటంలో దాగి ఉన్న ఆశీర్వాదాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యమును
దీవించునుగాక. ఆమేన్. ప్రేమించిన గొప్ప దేవ, ఇదిగో నాయనా, జరుగుతున్నటువంటి ఈ ప్రార్థన కూడికనంతటిని దీవెనకరంగా మార్చండి. ఇది మొదలుకుని మేము ఈ యొక్క 40 days ప్రేయర్స్ అంతట్లో మీ నడిపింపు, మీ సహాయం ఇవ్వండి. మీ కృప రానివ్వండి తండ్రి. నీ బిడ్డల్ని, మమ్మల్ని అందరినీ బలపరచండి. ఆత్మీయంగా మమ్మల్ని శక్తివంతులుగా చేయండి. ఈ ఉపవాస ప్రార్థనలు మా ఆత్మలకు క్షేమాన్ని కలిగించేదిగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.